जय सद्गुरु महाराज को जय। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतम् अहं वन्दे सुखज्ञानैकनिर्मलम्। వందారుజనమందారం వందేహంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచలపూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానందం వివం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానందగురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రో మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రో మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రో మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార సద్గురు ప్రో మహారాజుకు జై. జై వేదానంద జై. జై సద్గురు జై గురుదేవ్. జై గురు. ఎరిగిన ఎరుగుని వెనుగక మాను ఎరుగనని ఎడివారి ఎరుకసేయుటయే గురుధర్మమదిగాన గుప్తార్థమీవు ఎరుగానని వేడినందుకు తేటాగా దాని నెరుగా చెప్పి తినింతకు ఎరిగితే పూను నీ వెరుగాకున్నాను మాను ఎరుకాకే ఎరుక లేదు ఎందిందు మాకు దోషం ఎరుగానని వేడినందుకు తేటగా దాని నెరుగా చెప్పి తినింతకు. ఇప్పుడు శిష్య విజ్ఞాపన. స్వామి ఈ బోధన సూటిగా నాకు నేమంబు దప్పక నిలచియున్నాయది ఏమి మీరని నను యుక్తము గాని ఏమీ యూదలపలేదిందు అభిమానమనడే పామారాము ఉడికె నాకిందు ఏమి బల్కి నాదాని ఇహమింతయే గాని నా మాటలింతే మిమ్ము నమ్మియున్నాడా గాని ఏమీ యూదలపలేదిందు అభిమానమనడి పామారాముడికి నాకిందు ఇంత మాత్రమునకే ఇంత ఏనిదియు ఇంతటా సంశయం బిలలేకపారే అంతింత అనరాని అచలమై ఉండే
ఎంత నీ వేడుకొందును ఎంతైనా నింతే ఎంత నీ వేడుకొందును ఎంత అగలదో దాని నుంతైనా దాచాక సంతాయు అంతాయు దిల్పుడు వినుటంతాయు మేలెగాన ఎంత నీ వేడుకొందును ఎంతైనా నింతే ఎంత నీ వేడుకొందును. తరువాత గురుదత్త అవయదానం. రావోయి నందన రారమ్ము తండ్రి మావాడవైతివి మానము శంక నీవిట్టి గనుడని నీకు చెప్పి తిని ఎవరైనా నిట్లు విందురా విని సంశయింపాకెవరైనా నిట్లు కందురా సవరించుకొనుము బోధ వివరించి నే చెప్పెదా నెవరేమానినా గాని ఇక నేలా శంక నీకు ఎవరైనా నిట్లు విందురా విని సంశయింపాకెవరైనా నిట్లు కందురా. మొదలరయగాలే కతుదిగాన రాక నిధియని అనుటకు నేమియు లేక కదలక వదలక మెదలకెప్పటికీ ఇదిగోయున్నది చూడు ఇతరాము దానికేదియు లేకున్నది జోడు పదిలాముగాను దాన్ని పాటించి చూచితేని ఏది నీకంటారాదు ఏమీ లేదందు బయలు ఇదిగో ఉన్నది చూడు ఇతరాము దానికేదియు లేకున్నది జోడు అది ఏ పరమార్థంబు నది ఏ గోప్యంబు అది ఏ పరిపూర్ణంబు నది ఏ శాశ్వతము అది ఏ వాగాతీతమది ఏ రహస్యమది ఏ నిర్గుణ బ్రహ్మము నిరుపాధికమది ఏ అచల భావము అది ఏ ఈ బట్ట బయలది ఏ ఈ సర్వశూన్య మది ఏ వేదాంత సార మది గుహ్యమది ఏ ఆత్మ అది ఏ నిర్గుణ బ్రహ్మము నిరుపాధికమది ఏ అచల భావము. ఇక్కడ అధిగుహ్యమది ఏ అనాత్మ అని వడల్చిందేమో. పరిపూర్ణమునకును పరగగా నీకు నరయగా భేదంబునగును ఎట్లనినా గురు తెరిగెడి ఎరుక గుణమే భేదంబు ఇరువురికిను చూడాను ఎరుక ఏగిన పరిపూర్ణమొకటే చూడాను మరణ జనన మూలాన మరియుండు నెరుక మరణ జనన మూల నెరుగాక ఇండు బయలు ఇరువురికి నిజుడాను ఎరుక ఏగిన పరిపూర్ణమొకటి చూడాను. జై గురు. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. ఇది గురుదత్త అభయదానం అయిపోయింది. తర్వాత ఎరుక లక్షణం వస్తుంది. జై గురు. జై జై గురు. జై గురు. జై గురు. జై గురు.
144. 144. కలరాజు సకల సంపత్ కలితుండై తాను మేలుకొనలేడచటన్ కల నిన్ను వాని విధమున తలపుము తలచితివే చాలు ధన్య చరిత్ర. అందరికీ జయ గురు. శిష్య, నీవు కలగాంతువు. నీ కలలో నీవు మహారాజుపై సకల సంపదలు కలిగి ఉన్నావు. అయితే నీ కల నుంచి నీవు మేలుగాంచిన పిదప కలలో గల నీవు మహారాజు రాజ్యము సంపదలు మేల్కందుగలవా? ఇవన్నీ కలగన్నేవు, మహారాజు అయినట్టుగా కలగన్నేవు. ఏదన్నా కలగన్నీంగా మహారాజు అయినట్టు, చక్రవర్తి అయినట్టు, లేదంటే సుఖం లభించినట్టు, దుఃఖం వచ్చినట్టు, ఏ రకమైన కలన్నా రాని ఆ కళలోని వస్తువులు ఏవైనా కానీ మేలుగాంచిన తర్వాత ఉన్నాయా? వస్తువులు కానీ, నీ కళలో ఎదురైన వాళ్ళు కానీ, కళలో నీకు కలిగిన సంపద కానీ ఏదీ లేదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోయాను? ఎక్కడి నుంచి వచ్చాయి కళ్ళకి, మళ్ళీ ఎక్కడికి పోయినాయి? అవి రావాలని నువ్వు కోరేవా, లేకపోతే పోవాలని కోరలే? మూలం లేకుండానే వచ్చినాయి. ఎందుకు వస్తుంది కళ అనే దాని మీద కూడా పాశ్చాత్యులు బాగా పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. డాక్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఆయన చేశాడు. దాదాపు 170 ఏళ్ల క్రితమే చేశాడు ఆయన. కళ మూలం ఏమిటి అంటే, ఏదో దానికి సంబంధించిన కొంచెమైనా సరే అంతర్గతంగా ఒకరికి ఉండి ఉంటుంది అని ఒక ప్రతిపాదన చేశాడు. కానీ అన్నిటికీ అని చెప్పడానికి వీలు లేదు. ఏదైనా నువ్వు అంతకుముందు ఆలోచన చేసింటే అటువంటిది ఇటువంటిది కావాలని కోరుకుంటే ఒకవేళ వచ్చినప్పటికీ దానికి అన్వయించుకోవచ్చు. ఏమీ సంబంధం లేనివి, అస్తవ్యస్తమైనవి ఏవేవో కూడా వస్తాయి కదా. వాటికి ఇక్కడ అంతర్గతంగా వాటి పట్ల ఎందుకు ఉంటుంది? దుఃఖానికి సంబంధించినవి లేదా ఇతరత్ర సంబంధించినవి ఎప్పుడు కూడా తలుచుకొని కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అన్నిటికీ అంతర్గతంగా నీలో పుట్టిన ఆలోచన వెనకాల బేసుగా ఉంది, దాని పొలన వచ్చింది అనడానికి వీల్లేదు. ఆలోచించడం కొన్నే ఉంటాయి, ఆలోచించనివి ఎప్పుడు ఊహించనివి కూడా ఉంటాయి కళల్లో. కాబట్టి కళకు మూలం లేదు. ఎట్లొచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి పోయిందో. మూలం లేకనే వచ్చినాయి, మూలం లేకనే పోయినాయి. అనగా తమంతట తాముగా వచ్చినవి, తమంతట తాముగా పోయినవి. అవంతగా తమంతకు తామే వచ్చాయి, తమంత తాము పోయినాయి. అదే విధంగానే జాగ్రత్తావస్థ యందు ఉన్న నీవు, నీ సంపద అంతయును కలలోనివే. ఆ జాగ్రత్తావస్థలో ఇప్పుడు ఉన్నాను అనుకుంటున్నావే, ఆ జాగ్రత్తావస్థలో నువ్వు, నీకున్నటువంటి ధనము, నీకున్నటువంటిదంతా, నీ కలిమెంతా కూడా కల వంటిదే. ఎప్పుడో ఏందివా అది ఉన్నదే, అది ఎక్కడి నుంచి వచ్చా, అంతకుముందు ఉన్నదా లేదు, వచ్చినట్టుగా నువ్వు ఊహించుకున్నా మళ్ళీ నువ్వు పోయినప్పుడు పోతుంది, మళ్ళీ తర్వాత ఏమైందో కూడా తెలియదు నీకు. ఒక జీవితం అనేటువంటి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా జరుగుతున్న ఈ కళలో నేను నాది సంపద అనుకుంటూ ఉన్నావు. నువ్వే ఉండడానికి అవకాశం లేదు. ఎన్ని అనిశ్చితమైనటువంటి సంపద, అనిశ్చితమైనటువంటి జీవితము, మనిషి ప్రాణం కూడా, ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవి, మధ్యలోనే పోతున్నాయి. కాబట్టి జాగ్రత్తావస్థలో ఉండేటువంటి నీవు ఇదంతా కూడా కలలోనిదేనని సద్గురు కృప చేత కనుక నీ కళ నుంచి నీవు మేలుగాంచిన నీ కలిమి, నీ సంపద, నీ ఉన్నది, నీ చుట్టూ సర్వము జాగ్రత్తావస్థలో ఏమేమిటి భావిస్తున్నావో అదంతటి కూడా ఆ రాత్రి కళలో కంటున్నటువంటి కళ లాగా దీన్ని భావించినావంటే, ఈ కళలోంచి సద్గురు కృప చేత కనుక మేల్కొంచినావంటే, ఇంక నీ కళలో గల సంపద గింపద నేను, నీవు, ఇంద్రియాలు, పంచకోశాలతో కూడిన దేహము, కనపడేటువంటి నామరూప జగము, సర్వము, ఇవన్నీ సర్వము, ఈ సర్వము వాచ్యార్థముగా చెప్పదలిసినటువంటి
భార్య, పుత్రులు, ఇల్లు, ధన, కనక వస్తు, వాహనములు ఇవన్నీ కూడా వాచ్యార్థంగా చెప్పాల్సినటువంటి ఇవన్నీ బంధాలంటే చుట్టూ ఉన్న భార్య, పిల్లలు, పుత్రులు, ఇక సర్వము అంటే ఇల్లు, ధన, కనక వస్తు, వాహనాలు ఇవన్నీ కూడా అట్లా భావిస్తే ఆ పైన కళను భావించినట్టే భావిస్తే నీ మేల్కందులో ఉంటాయా మేల్కోలో? కళలో గాంచినటువంటివన్నీ ఎట్లా లేవో అట్లా గురు మేల్కవ చేత కనుక మేలుగాంచితే నీవు నీ లోక సమితి నువ్వు పుట్టనే లేదనేటువంటి నిర్ణయాన్ని గురువు కలగజేసి నిన్ను రైతుపరుస్తాడు కాబట్టి నీవే లేవు. జాగ్రత్త అవస్థలో నువ్వు ఊహిస్తున్నవన్నీ కల వంటివే అని నువ్వు భావన చెందితే గురువాక్యం చేత మేల్కొంటే అప్పుడు లేవు కదా. అనగా జాగ్రత్త అవస్థ ఎందుగల నీవు నీ సంపద సర్వము నీ కలలోనివేనని నీవు భావించగలిగినచో చాలును. నువ్వు అట్లాగైనా భావించగలిగితే ఎప్పటికీ కూడా ఎప్పుడు జాగ్రత్త అవస్థలో నువ్వు వ్యవహరిస్తున్నప్పుడల్లా ఇది కల వంటిదేనని నువ్వు వ్యవహరించగలిగితే అప్పుడు నీవు ఈ భావనను గుర్తెరగడానికి సులభమవుతుంది. సులభంగా అభావ స్థితిని పొందడానికి ఈ ఈ ఏదైతే ఎరుక చేత కలగజేస్తున్నటువంటి సర్వభ్రాంతుల్ని ఒక్కసారిగా ఇవన్నీ లేనివి జాగ్రత్త అవస్థలోనిదే లేనిదేనేమో ఇంక మిగిలిందంతా ఏమీ లేనిది. అది నిజానికి కలే కళ అని తెలుసుకున్నావు, కళలో వచ్చింది. జాగ్రత్త అవస్థ కళ అని తెలిస్తే ఇంక నీవు భావించగలిగినప్పుడు నీవే ధన్య చరిత్రుడు, నీవే ధన్య చరిత్రుడు అగుదువు. దానికి గురువాక్యం చేత మేల్కొంటావు కాబట్టి అట్లా మేల్కొనాలంటే జాగ్రత్త అవస్థలో నుంచి జాగ్రత్త అవస్థలో జరుగుతున్నది కలగా భావించాలంటే అట్టి సద్గురువు గనక నీకు దొరికి నిన్ను ఆ కళలోంచి మేల్కొల్పితే ఈ కళ జగత్ అనే కళలోంచి నేననే కళలోంచి నీ చుట్టూ ఉన్నటువంటి నీ లోక సమితి నుంచి నీ సంపద నీ వ్యవహారాలు సర్వము నుంచి నిన్ను మేల్కొల్పేటువంటి గురువు గనక దొరికితే ఇంక నీవే ధన్యుడి చరిత్రుడు అగుదు. అనగా నీవు లేనను భావము ఆ నీవు లేననే భావము ప్రతిదినము చచ్చినదనుక నిధులు వచ్చినదనుక మనకు మరొక ఎండవలను. నేను లేను, నేను వ్యవహరిస్తున్నదంతా కూడా కళలోనే. ఈ కళ ఈ ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుక భావనలో ఉన్నప్పుడల్లా ఈ కళ వస్తానే ఉంటుంది. ఈ జాగ్రత్త అనే కళ నేను ఉన్నట్టు భావిస్తున్నటువంటి కళ కాబట్టి దీన్ని రహితపరుచుకుంటే గురువాక్యం చేత నేను చచ్చిన పర్యంతం శరీరం అనేది చచ్చే వరకు నేను కంటున్నటువంటి సుదీర్ఘమైనటువంటి జాగ్రత్త కూడా కలేను అనే భావంతో ఉంటావు. ఆ గురువాక్యం చేత ఏదైతే తెలుసుకున్నావో దాన్ని నిద్ర వచ్చిన కనుక మరొక ఎండవలను. ఈ మాట నిద్ర వచ్చేదాకా అట్లా పైన చెప్పాడు. నిద్ర వచ్చే వరకు నీవు చచ్చు వరకు అనేది ఓ చోట వచ్చింది. అట్లా నిద్ర వచ్చే వరకు నీవు చచ్చు వరకు, నిద్ర వచ్చే వరకు, నిద్రపోయిన తర్వాత నువ్వు ఏ భావన చెందలేవు. అట్లాగే నీవు చచ్చే వరకు జాగ్రత్తలో తెలుస్తున్నదంతా కూడా కళలోనిదే అని కనుక ఉంటే ఇంక నీవే ధనుడు అవుతావు, నువ్వే ధన్య చరిత్రుడివి, నువ్వే ఆ గురువాక్యాన్ని అర్థం చేసుకొని రైతుడైనటువంటి వానివి. ఎప్పుడు కలిగినా కూడా ఆ భావంతో ఉండు. ఆ భావమును వదిలి ఉండవలను. భావరహితంగా ఉండాలి. ఇంకా ఏ భావమును మామూలుగా జగత్ అనే భావము, నేను నా సంపద నా కళ జాగ్రత్త అనేటువంటి భావాన్నే వదిలి ఉండాలి. ఇంకా జాగ్రత్త అనేది లేనిది, జాగ్రత్త కూడా కళ వంటిదే. అన్నీ కళలోటివన్నీ సమసిపోయినట్టుగా లేనట్టుగా కళ మేల్కొంటానే, గురువాక్యం మేల్కొంటానే ఇది లేనట్టుగా నేననే భావనను వదిలి ఉండవాలి. ఏ నిర్ణయమును చేయడు నేననని మహాత్ముడెప్పుడు నేనను వాడే నానా విధాల వదరును నేనను తన వంటి వారినెప్పుడు గనినన్. ఏ నిర్ణయము చేయడు మహాత్ముడు అనేవాడు, ఏ నిర్ణయము చేయడు. దాంతో శిష్య లేని నీరాకడే నీకు స్వప్నానందం. లేని నీవు పొందుతున్నటువంటి నీ రాకడ అంటే నేను పుట్టడము, నేను వ్యవహరించడము, నేను మళ్ళీ
ఇదంతా చేయడము, ఈ జాగ్రత్త అవస్థలో వ్యవహరిస్తున్నది ఇదంతా కూడాను స్వప్నంలో కలిగినటువంటి ఆనందం వంటిది. స్వప్నం నుంచి మేల్కొంటానే స్వప్నంలో ఎవరో వచ్చి నీకు ఆనందకర విషయం చెప్పి నేను నవ్వించారు. క్షణం లోపల మెలకు వచ్చింది. ఆ స్వరంలో ఆనందం చెందుతున్నటువంటి ఆ స్వప్నానందం ఎక్కడికి పోయా? ఆ ఆనందం కలగజేసిన వాళ్ళు ఉన్నారా ఆడ? ఆనందం కలగజేసిన పోనీ విషయమైన నిజానికి ఉన్నదా? ఆ విషయానికి సంబంధించిన అంశం ఏదీ లేదు. నిద్రపోయి లేచి చూస్తే ఏం లేదు. స్వప్నానందం స్వప్నంలో వచ్చిండేది, స్వప్నంలో వచ్చిన ఆనందం కానీ దుఃఖం కానీ ఏది వచ్చినా కూడా లేదు. నువ్వు తాత్కాలికంగా ఆనందపడి విషయం వచ్చినప్పుడు ఆనందపడుతున్నావు. మంచి స్వప్నం వచ్చింది నాకు అని. ఈరోజు చాలా ధనం వచ్చినట్టుగా స్వప్నం వచ్చింది, చాలా సంపద కలిగినట్టు స్వప్నం వచ్చింది, నష్టపోయినట్టు స్వప్నం వచ్చింది, దుఃఖం కలిగినట్టు అన్ని రకాలు వస్తాయి స్వప్నాలు. ఆ స్వప్నంలోది ఎప్పుడైతే మేల్కొంటానే అది లేనిదో అట్లా నీవు ఇప్పుడు నీ రాకడా నీవు వచ్చిండేది ఈ సర్వము నువ్వు ఏదైతే భావిస్తున్నావో ఇప్పుడు ఈ జాగ్రత్తలో ఇదంతా కూడా ఆ లేకనే రాకనే వచ్చినటువంటి నీ రాకడ అనేదే ఒక స్వప్నానందం. స్వప్నంలో పొందుతున్నటువంటి ఆనందం ఇది. సద్గురు పరిపూర్ణమును పూని తెలిపిన నేననుకుని నీవు పోవుటయే నీకది మేల్క. సద్గురువు కనుక దొరికితే నీకు ఆ దాన్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని నువ్వు ఆ స్థితిలో ఇమిడిపోయి నువ్వు భావన చెందితేనే. లేదంటే సద్గురు పరిపూర్ణమును పూని తెలిపిన నేననకను నీవు పోవుటయే నీకది మేల్క. అది తెలుసుకున్న తర్వాత నేను లేను. సద్గురు సూచన తెలిసిన తర్వాత సద్గురు యొక్క తెలిపినటువంటి సర్వభ్రాంతి రహితమైనటువంటి తెలిపి పరిపూర్ణాన్ని ఎరిగించిన తర్వాత ఏ ఎరుక అయితే లేని ఎరుక ఉన్నట్టుగా వ్యవహరించి మధ్యలోనే వచ్చి మూలం లేకుండానే వచ్చి అశాశ్వతమైనటువంటి సర్వమును కలగజేసిందే నీలో. అది పోయిన తర్వాత ఉన్నది ఏదంటే ఉన్నది ఎప్పటికీ ఏ కదలిక లేకుండా ఉంది. అదేమి కదిలించదు. కాబట్టి నీకది మేల్క. ఏది నీకు మేల్క అంటే నేను అనకుండా ఉండడమే, నేను లేకుండా పోవడమే మేల్క. నీలో పలుకుతున్నటువంటి నేనని పలుకుతున్నది ఏదైతే ఉన్నదో అది లేకుండా పోవడమే మేల్క. ఈ విధంగా సద్గురు సూచన చేత కల నుంచి మేల్గాంచినటువంటి మహాత్ముడు ఇంక ఏ నిర్ణయము చేయడు. నిర్ణయం నాస్తి సర్వదా. నిర్ణయం చేసే స్థితిలో ఉంటే నిర్ణయం మళ్ళీ ఇదేని నిర్ణయం చేస్తున్నాడు. దేంతో నిర్ణయం చేస్తున్నాడు అంటే ఎరుకతోనే నిర్ణయం చేస్తున్నాడు. ఎరుకలోనే ఉండే నిర్ణయం చేస్తున్నాడు. నిర్ణయరహితుడు అయినాడు అంటే తాను గురుమూర్తి యొక్క వాక్యం చేత తాను రహితుడై ఈ కళలోంచి మేలుగాంచి తానే లేనటువంటి స్థితిలో నేననేది లేకుండా పోగొట్టుకున్నటువంటి వాడు ఇంకా నిర్ణయం చేయడు అటువంటి మహాత్ముడు. మహాత్ముడు అన్నారు. అటువంటి మహాత్ముడు అంటే ఎవరైతే గురు సూచన చేత తాము రహితులమై జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి దంతటి కళలాగా గాంచి ఈ కళలో ఏ నిర్ణయము చేయకుండా ఉన్నటువంటి నేను అనే దాన్ని ఎప్పుడూ కూడా లేనటువంటి స్థితిలో ఆ నేనును పోగొట్టుకున్నాడో అటువంటి వాడు ఏ నిర్ణయము చేయడు ఆ మహాత్ముడు. అనగా జగత్తు లేకపోదు, జగత్తు లేకుండా ఉండదు. జగత్తు ఏమో ఉంటుంది. నీ భావనలో జగత్తు లేదు, నీవు లేవు. ఈ కళలో జరుగుతున్నటువంటి వ్యవహారం లాగా ఈ జగత్తులో నీ ముందు జరుగుతున్నప్పటికీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు జగత్తును నమ్మినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు మిట్టాడుతానే వాళ్ళకున్నటువంటి ద్వంద్వములు లేనటువంటి వానివై ఉంటావు. ఈ మహాత్ముడుగా ఉన్నటువంటి గురువాక్యం చేత మేల్కొన్నవాడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆనందానికి ఆనందము, దుఃఖానికి దుఃఖము, అట్లా దుఃఖభాజనులై ప్రద్దానికి స్పందన కలగజేస్తుంటే ఇతను అశరీరుడైనటువంటి గురుమూర్తిలాగా ఉంటాడు. కాబట్టి రెండింటి పట్ల ఒక రకంగానే ఉంటాడు. దుఃఖం పట్ల ఆనందం పట్ల చుట్టూ కలుగుతున్న విషయాలని కలగా భావిస్తాడు. కాబట్టి దాన్ని తనకు ఆపాదించుకొని మళ్ళీ తాను తీవ్రంగా మరి దాంట్లోకి తాదాత్మ్యం చెందడు. కాబట్టి జగత్తునే కూడా లేకపోవచ్చు, ఉండొచ్చు. కానీ తన నిర్ణయంలో మాత్రం నిర్ణయం లేని సాంప్రదాయం
పొంది ఉంటాడు. నిర్ణయం లేని సాంప్రదాయం కాబట్టి ఇది నిర్ణయో నాస్తి సర్వదా అని చెప్పినటువంటి నిర్ణయమే లేదు, నిర్ణయం చేసేవాడే లేడు అనేటువంటి రహితపరిచేటువంటి సాంప్రదాయం కాబట్టి నేను లేని వారిని కనేది దుర్లభం. ఇట్లాంటి వాళ్ళని కనాలంటే కూడా కనపడాలంటే కూడా దుర్లభం. మహాగురువులైనటువంటి అశరీరులైనటువంటి వాళ్ళకైనా ఏదైనా కొంచెం భ్రాంతి ఉన్నప్పటికీ మళ్ళీ అక్కడ పొడసూపుతూ ఉంటుంది. కాబట్టి అట్లా దుర్లభంగా అది కావాలంటే అంత సులభంగా అయ్యేది కాదు, సులభంగా భావన చెందేది కాదు అట్లా వ్యవహరించాలంటే. నేను లేనివారు దగ్ధపడ న్యాయంగా ఉంటారు. నేననేది లేనివారు ఎట్లుంటారంటే ఉంటారు, ఉండేకేమో. దగ్ధం చెందినటువంటి పటము రూపం అట్లే ఉన్నప్పటికీ ఆకారం మాత్రం కనబడతా ఉంటుంది. నిజానికి అదంతా లేనిదే, ఆల్రెడీ కాలిపోయినటువంటి వస్తువు కేవలాకారంతో ఉన్నది అనుకోండి. అట్లా ఆల్రెడీ శరీరం ఉన్నప్పటికీ శరీరంలో ఏదైతే భావన చెందుతుందో, ఏదైతే ఇదంతా కలగజేస్తున్నటువంటి గుర్తెరిగే ఎరుక ఉందో దాన్ని రహితపరుచుకొని ఈ కలగజేస్తున్నంతటికీ కారణం అదే కాబట్టి అది రహితమైనటువంటి స్థితిలో తాను లేననేటువంటి శరీరం ఉన్నప్పటికీ శరీరంలో గుర్తెరిగే తాను లేకుండా దీన్నంతటినీ కలగా భావించి ఉంటాడు కాబట్టి అట్లా న్యాయంగా ఆ న్యాయంతో దగ్ధపటం ఏ విధంగా ఉంటుంది? తనకు తానుగా ఏ చలనం లేనటువంటి సర్వము పోయి ఊరికే ఆకారం మాత్రమే మిగిలి ఉన్నటువంటి స్థితిలో ఉంటుంది. అటువంటి వారు కూడా అట్లే ఉంటారు. నిర్వాసన మౌన ముద్రా స్థితి అని వెలపకుర్తి వెంకటరామచంద్ర గారి పరిపూర్ణ దర్శనంలో పేర్కొన్నారే, ఆ పద్ధతిలో ఉంటారు. నిజంగా భావంలో పూర్తి స్థాయి దాన్ని అవగాహన అయ్యి అట్లా అశరీరులుగా మారిన వారు, గురువాక్యం చేత మేల్కొని ఉన్నటువంటి వారు. అయితే నేనను వాడే నేనను తన వంటి వారిని ఎప్పుడు గనినను, ఈ నేనంటి వాడు నేననేటువంటి తన వంటి వాడిని ఇంకోని ఎప్పుడు గనినా కూడా నానా విధములుగా వదులుచుండను. ఎప్పుడు ఈ నానా విధాలుగా వదులుచుంటాడు? ఆ వదిలేది లేదు కదా. వదిలేది లేనటువంటి స్థితి రావాలి అంటే మాట్లాడేది లేనటువంటి, ఇందాక చెప్పినటువంటి నిర్వాసన మౌనముద్రా స్థితి కూడా ఎట్లుండాలంటే కేవలం మాట్లాడకుండా మౌనంగా ఉండడం కాదు, ఆ లోపల కూడా అంతరంగంలో కూడా ఏ వాసనలు లేనటువంటి మౌనం ఉండాలి. ఆడ కూడా మాట్లాడకుండా భౌతికంగా నోరు కట్టేసుకొని పెదాలు కదిలీకుండా మాటలు రానికుండా ఉన్నంత మాత్రాన లోపల చలనం కలిగించేటువంటి గుర్తెరిగే ఎరుక చలనంలోనే ఉంటుంది నిరంతరం. ఏవేవో ఊహపోహలన్నీ ఆలోచనలు చేస్తూనే ఉంటుంది అది. కాబట్టి దానిని కూడా వాసనల నుంచి విముక్తి కలిగించిన స్థితిలో కనుక పెట్టుకోగలిగి ఏది మాట్లాడకుండా లోపల కూడా కలగకుండా ఉంటే అప్పుడు తాను ఆ పరిపూర్ణ స్థితిలో ఉన్నట్టు. ఇప్పుడు నేననేవాడు వానికి ఎదురుపడిన వాడిని గుర్తించేవాడు, నేనను తన వంటి వాడిని ఎప్పుడు కూడా కనినను నానా విధాలుగా కుదురుతూ ఉంటాడు. నేననేవాడు వాని ఉనికిని గుర్తించడమే కాక ఎదుటి వాడిని కూడా గుర్తిస్తాడు. గుర్తించి ఇక వానితో ఏదైనా ఉంటే సంవాద వివాదములు ఏవైనా ఉంటే అవి మాట్లాడడమే కాక ఇంకా అనేకం కూడా వదులుతూ ఉంటాడు. ఎందుకు అంటే నేను సత్యం అనుకుంటున్నాడు, వాడు సత్యం అనుకుంటున్నాడు కాబట్టి. నేను అసత్యము వాడు అసత్యమే, సర్వము అసత్యమని కళ నుంచి మేలుగాంచిన వాడైతే ఏ నిర్ణయము చేయక కళ నుంచి గురుకృప చేత కళ నుంచి మేలుగాంచిన వాడైతే ఏ నిర్ణయము చేయక ఏ వదిలేది లేకుండా పరిపూర్ణుడై చట్టు వలె కదలకుండా ఉండును. పరిపూర్ణుడై చట్టు వలె కదలకుండాను. చట్టు వలె కదలకుండా ఉంటుందంటే పరిపూర్ణము ఎప్పటికీ ఏ కదలిక లేకుండా ఉంటుంది అని చెప్పారే. ఆ విధంగానే ఈ పరిపూర్ణుడైనటువంటి వాడు కూడా తాననేవాడు లేడు కాబట్టి తనలో కదలికలను కలిగించేటువంటి గుర్తెరిగేదాన్ని రహితపరుచుకుంటాడు కాబట్టి కదలికలు లేవు తనకు. కాబట్టి తాను కూడా పరిపూర్ణుడుగా ఉన్నాడంటే పరిపూర్ణము అనేది ఏ విధంగా ఉందంటే ఎప్పటికీ సర్వవ్యాప్తమై ములుగుచ్చు సందులేకు సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి కదలికలైనటువంటి స్థితిలో అచలంగా ఉన్నది.
తాను ఆ భావాన్ని పొందాడంటే ఇక తనకి ఇంకా వేరే భావనలు లేవు. తనలో కదిలించేది లేదు. కదిలించేది పోయిన తర్వాత ఏ విధంగా ఉంటాడో తాను కూడా అట్లే పరిపూర్ణుడై చట్టువలే ఉంటాడు. ఏది చెప్పక నిర్ణయం నాస్తి సర్వదా అని ఉంటాడు. మరి గురువు మాట్లాడుతున్నాడు, గురువు చెబుతున్నాడంటే లేనెరుకలో నుంచి వచ్చినటువంటి వాడు గురుపాదం పట్టినందువల్ల తాను లేనెరుకలోకి వచ్చి ఆ లేనెరుకలోనే బోధన చేసి ఎరుకను రైతుపరచడానికి వచ్చారు. వచ్చిన తర్వాత శిష్యుని చేసిన తర్వాత శిష్యుడు ఆ భావం పొందిన తర్వాత లేనెరుకలో లేని వాళ్ళు ఇద్దరూ లేరు, గురువు శిష్యుడు కూడా. అట్లా ఎవరైతే ఆ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కదలరు. ఇంకా వాళ్ళు ఎదుటి వారిని గుర్తించరు, గుర్తించినా కూడా వాళ్ళతో వదిలే పని కూడా లేదు వాళ్ళకు. కలలోని వారు నానా విధములుగా కలహించుకుందరు. ఈ కళలోనే ఉన్నారనుకో, జగత్ అనే కళలో నానా విధములైనటువంటి కలహములు కల్పించుకుంటూ అంటారు, నానా విధాలుగా వదులుతూనే ఉంటారు. అన్నిటినీ సత్యము నిత్యమని అనుకుంటూ అంటారు. గురుమేల్కవతే మేల్కొన్నవాడు ఆ నిర్వాసన మౌనముద్ర పరిస్థితిలో ఉన్నటువంటి వాడై ఉండి పరిపూర్ణుడై ఉండి కదలికలు ఆ బాహ్యాభ్యంతరం లోహము బయటే కాదు, పెదవులు కదిలించి మాట్లాడడమే కాకుండా అంతరంగంలో కూడా కదలిక లేని వాడై ఉంటాడు. బాహ్యంలోనే కాకుండా నిర్వాసనగా ఉంటాడు. ఇది జరుగుతున్న సర్వమును కూడా మూలం నేను గుర్తెరిగే ఎరుకు చేత కలుగుతోందని దాన్ని రైతుపరుచుకున్నటువంటి ఆ కళలోంచి మేల్కొన్న గురుకృపచే మేల్కొన్నవాడు అట్లుంటాడు. ఇంకా లేదంటే తనను తాను గుర్తించేది వాళ్ళని గుర్తించేవాడు ఈ లోకం అనే దాంట్లో నిజమనుకొని తాను కలహించుకోవడమే కాక తాను నానా రకాలైనటువంటి భావనలు చెందడమే కాక ఎదుటి వారితో కలహించి వాదనలు చేసి వదులుతూ కూడా ఉంటాడు అని అర్థం. మలకలు లేవి త్రోవను చులకనగా తెలియవచ్చు సుజనులకెల్లన్ తలపదగు దీనినెప్పుడు మలకల త్రోవలకు బోక మాన్య చరిత్ర. శిష్య, మాన్య చరిత్ర అంటే గొప్ప చరిత్ర, మా గౌరవనీయమైనటువంటి చరిత్ర. ఓ మాన్య చరిత్ర, ఓ శిష్య, ఈ మార్గంలోకి వచ్చినావు అంటే ఇంకా రైతులు అయిపోవడానికి ప్రాంతి రైతం చెందేటువంటి గొప్పవానమైనటువంటి వాడన్నట్టు శిష్యుణ్ణి ఆ విధంగా భావించి మాన్య చరిత్ర అంటాడు. పరిపూర్ణ భావమే చక్కని మార్గము. ఇదే ఈ చక్కని మార్గంలోకి వచ్చినటువంటి నువ్వే మాన్య చరిత్రుడు అయిపోతావు. కాబట్టి ఈ మార్గంలో ఏ చిక్కుముడులు లేవు. ఈ మార్గంలో ఏది నిలబెట్టి భ్రాంతి కల్పించేదే లేదు. ఉన్న భ్రాంతిని వదిలించడమే కాక ఈ భ్రాంతి చెందడానికి నీలో కారణమైన వస్తువును కూడా తొలగించడమే. కాబట్టి ఇంక వల్ల నిన్ను నీ భావించేది అన్నీ లేవు. ఈ మార్గం ఎటువంటిది? ఏ ముళ్ళు ఏ దారిలో ఏమీ లేవు. చక్కని మార్గం ఇది. ఈ మార్గంలో చిక్కుముడులే లేవు. ఈ మార్గం నిర్లక్ష్య మార్గం. లక్ష్యం లేదు. లక్ష్యం ఉంది ఎప్పటి వరకు? సాధకుడుగా పొందే వరకే. ఇక లక్ష్యము లక్షణములు లేనటువంటి పరిపూర్ణ భావం తెలిసిన తర్వాత ఏమీ లేదు. ఏమీ లేనటువంటి ఈ స్థితిలో ఏ నిర్ణయము చేయని మార్గంలో నువ్వు పయనించి ఈ మార్గం ఏదైతే మార్గం ఎప్పటి వరకు ఉంది నీకు అది తెలియబడే వరకే. ఆ తర్వాత ఈ మార్గము లేదు, ఏమీ లేని మార్గం ఇది. ఇది రాజమార్గం. ఇది రాజమార్గంగా ఎందుకు చెప్పారు? నీవు సర్వత్రా నీవు ఈ లోకంలోనే ఉంటూ నువ్వు వ్యవహారం చేస్తూ నీ చుట్టూ ఉన్న దాని మధ్యలోనే నీ సంసారం నీ పోకడ రాకడ అన్నీ నీకు గుర్తెరిగి నువ్వు అన్నిట్లో వ్యవహరిస్తూ కూడా సర్వము లేనివిగా నువ్వు భావించుకుంటావు. ఇవన్నీ నువ్వు ఇతరులు చేసినట్టే అన్నిలాగా నువ్వు చేస్తూ కూడా రాజయోగిలాగా నువ్వు ఉంటూ నువ్వు దాన్ని అంటకుండా దాంట్లోనే ఉంటూ కూడా దాన్ని అంటకుండా చేసుకుంటావు. గురుమార్గం అట్లాంటి గురుమార్గం ఇది. అట్లాంటి రాజమార్గం ఇది. ఇతర మార్గములన్నీ పీచుల వలె చిక్కుముడులతో కూడినవే. ఇతర మార్గములన్నీ ఒక ముడిపితే ఇంకో ముడి తగులుకుంటానే, ఆ ముడిపితే ఇంకో ముడి, అన్ని ముళ్ళతో కూడుకొని ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు కడతేరేటువంటి స్థితి రాదు. ఏదో ఒక భ్రాంతి నిలిపేటువంటివి అవి.
సర్వభ్రాంతులను రహితం చేసి నీవు నీ లోక సమితి ఏదైతే సృష్టి జరిగింది అని భావన ఉందో సృష్టి అదే లేదు, అదే నిజానికి కేవలం ఊహాత్మకమైనది, కేవలం ఈ కళలో మాత్రమే జరిగినట్టుగా భావిస్తున్నావు. ఎప్పటికీ పరిపూర్ణం తప్ప ఇంకేమీ లేదు. అది బయలుగా ఉన్నది, పరిపూర్ణంగా ఉన్నది, అంతటా ఉన్నది. కదలికలు లేవు, పరిణామ వికారములు లేవు, రాకడ పోకడలు లేవు. అది ఒక్కటే ఉన్నది, ఇది లేనిది, మిగిలినంతా లేనిదే, సృష్టితో సహా సర్వము లేనిదే అని మొత్తంగా లేకుండా చేసేటువంటి మార్గం ఇది. కాబట్టి దీంట్లో ఏ చిక్కుముడులు లేవు, నీకు అర్థమవుతూ పోవాలి అంతే. అర్థమైతే పోతేనే చిక్కుముడులు అంటే ఏంటివి? భ్రాంతులే చిక్కుముడులు. భ్రాంతులన్నీ పోతే సర్వభ్రాంతి రహితమైతే చిక్కుముడులన్నీ తొలగినట్టే. కాబట్టి సృజనులు ఎల్లరూ ఈ మార్గమును చులకనగా తెలియగలరు. సృజనులు ఉత్తములైనటువంటి వాళ్ళు ఎవరైతే దీంట్లో భావం పెట్టి ఈ భావాన్ని తెలుసుకోగలుగుతున్నారో, దీన్ని అనుసరించి, గురువాక్యాన్ని అనుసరించి నిరంతరము లోపల భావన చెందుతున్నటువంటి వారు సృజనులు అంటే. ఎప్పుడు ఎవరైతే ఈ భావనను ఈ గురువాక్యం చేత తెలుసుకొని మళ్ళీ దాని వెంట ఉంటూ, దాన్ని అనుసరిస్తూ, దాన్ని భావనలో నిరంతరము పొందుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సులభంగా తెలియగలరు. చులకనగా తెలియగలరు అంటే వాళ్ళు తెలియగలరు అట్లా. లేదంటే మళ్ళీ సగం సగం ఇక్కడొక్కాలు అక్కడొక్కాలు వేసి మళ్ళీ ఇతర భావనలు కూడా అప్పుడు వ్యవహరించినప్పుడు అది సత్యం, ఇప్పుడు వ్యవహరించినప్పుడు ఇది సత్యం అనే భావనలో ఉందనుకో, మళ్ళీ గుర్తొస్తుంటాయి. మళ్ళీ బాహ్యంలో ఉన్నటువంటి ఏవైతే కల్పితమైనవో కల వంటివి అవి నిజమని మళ్ళీ నువ్వు దుఃఖిస్తావు, మళ్ళీ నువ్వు ఆనందిస్తావు. దుఃఖం వచ్చినప్పుడు దుఃఖము, ఆనందం వచ్చినప్పుడు ఆనందం. కాబట్టి వాటిని రెండింటినీ, ద్వంద్వములు రెండింటినీ సమానంగా వస్తున్నటువంటివే అవి లేకనే కలిగినటువంటివే, కలిగినాయని నేను కలగంటున్నటువంటివే అవన్నీ. కలిగిండేదే లేదు, నేను లేను. నాకు కలగడానికి కారణమైన మూలం లేకుండానే వచ్చినటువంటి గుర్తెరిగే చైతన్యము ఎరుక అనేదే లేదు. కాబట్టి ఈ లేనిదని ఆ తెలియరానికి, ఈ భ్రాంతి రహితం అనడానికి సులభంగా తెలియాలంటే ఆ సృజనుడైనటువంటి వాడు ఉండాలి. ఉత్తముడైనటువంటి వాడు, సన్మార్గంలో గురుపాదం పట్టినటువంటి వాడు, అదే భావనతో గురువు యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వాడు సులభంగా అర్థమవుతుంది. లేదంటే ఎంత కష్టపడినప్పటికీ, ఎంత విన్నప్పటికీ ఆ భావనను అర్థం చేసుకోవాలంటే సులభమైన విషయం కాదు. తాను కనుక ఆ విధంగా ఆ గురువాక్యాన్ని అనుసరించుకొని చెప్పే వాక్యాల ప్రకారం తాను మారకపోతే. కాబట్టి ఉత్తమమైన నడవడిక గల శిష్య, ఓ ఉత్తమమైనటువంటి నడవడిక కలిగిండే శిష్యుడా, ఇంక నీవు చిక్కుముడులు గల ఇతర మార్గంలో జోలికి పోక, చిక్కుముడులు కలిగినటువంటి ఇతర మార్గాల జోలికి ఇంక పోకు, నీకు అవసరం లేదు. ఇంకా నీకు కారణమైనది నీవే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భ్రాంతిరహితమైనటువంటి ఈ చక్కని రాజమార్గమైనటువంటి భావలేకి వచ్చినావు. మళ్ళీ ముళ్ళతో వల్లకి ఎందుకు పోతావు? ఇంకా దారి చూపించిన తర్వాత, దారి తెలియనప్పుడు ఎక్కడెక్కడ పోయినావు. దారి చూపించిన తర్వాత ఉత్తమమైనటువంటి గురువు, పరిపూర్ణమైనటువంటి అశరీర గురుమూర్తి దొరికిన తర్వాత, అట్టి సద్గురువు పాదం పట్టిన తర్వాత ఆ సద్గురు వాక్యంలో ఎమిడితే మళ్ళీ పోయినాడంట, క్రైస్తవంలో చేరినారంట, వాళ్ళు డబ్బులు ఇస్తే ఇంకోటి చేశారంట, ఇంకా ఒకటి చేసి ఆడికి చేశారంట. ఇవన్నీ వింటూ ఉంటే వాళ్ళకి ఏడా స్థిరత్వం లేదు, వాళ్ళకి ఏదో భావం అర్థమయ్యి లేదు అని అర్థం. వాళ్ళకి భావం అర్థమైంటే వాళ్ళు అసలు మతమే లేనిది, నువ్వు లేనిదే, నీకు మతానికి కల్పన చేసినటువంటి ఎరుకే లేనిది, దానికే మూలం లేదు. మళ్ళీ ఇంకోటి ఉత్తమమైనది ఎట్లా కనపడుతుంది? ఉత్తమమైన మతము. కాబట్టి ఆ ఇతర మార్గముల జోలికి పోక చక్కని ఈ పరిపూర్ణ మార్గమును చేపట్టి ఇందుగల ద్వయమంత్రములను ఎల్లవేళల యందు తలుచున్నాము. ఈ 2 మంత్రాలు చెప్పారు. ఈ 2 మంత్రాలని ఒకటేమో ఎప్పటికీ ఉన్నది, ఏ విధంగా ఉన్నదో, అది ఏ రకమైనటువంటి భావాభావం లేనటువంటి స్థితిలో ఉందో దాన్ని ఎరిగి, చలనములో ఉన్నటువంటి దానికి ఏది కారణమో అదే సృష్టికి కారణమైనది కాబట్టి దాన్ని రహితపరుచుకునేటువంటి
మంత్రం ఇంకోటి. ఈ 2 మంత్రములు మంత్రార్థములు గురువాక్యం చేత గురుగోప్యమైనటువంటివి. వీటి అర్థాన్ని కూడా గురువు చేత నువ్వు పూర్తిగా ఎరిగి అందులో ఉన్నటువంటి అంతరార్థంగా రహస్యంగా ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి భావాన్ని కూడా గురువుగారి చేత నువ్వు ఎరిగి ఎల్లవేళలా దాన్ని తలుచుకుంటూ ఉంటే నీకు మళ్ళీ ఇంకో ఆలోచన పుట్టదు. అది ఎట్లనగా సుధిమోపన సందు లేక దేశకాల వస్తు భేదములు లేక చెల్లించక అంతటా నిండి ఉన్నది ఒక్క పరిపూర్ణమేనని ఊహతో ఎరిగి అంతటా ఉన్నది ఇంకో దానికి అన్య వస్తువుకు స్థానం లేకుండా ముళ్ళు గుచ్చడానికి కూడా సందు లేక అంతటా ఉన్నది ఒక్కటేనని అది పరిపూర్ణమని దాన్ని ఊహతో ఎరిగి భావించు. ఆ భావనను స్థిరపరుచుకొని అటు పిమ్మట ఆ పరిపూర్ణమునందు ఏ పరిపూర్ణమైతే ఏ కదలిక లేక సర్వవ్యాప్తమై వస్తుకాల భేదములు లేక అంతటా నిండి ఉన్నదో ఆ పరిపూర్ణంలో ఈ గుర్తెరిగే ఎరుకకు మూలం లేదని తాత్పర్యం చేసుకో. గురువాక్యం చేత మొదటిది ఏమిటి? ఎప్పటికీ ఉండేది ఒక్కటే. ఆ ఒక్క దాంట్లో మూలం లేకుండానే ఇది వచ్చింది. ఆ ఒక్కటి ఏమిటి ఉన్నది ఎప్పటికీ అంటే పరిపూర్ణము అచలము. ఆ పేరు పెట్టినది కూడా ఇదేను. అది ఏ విధంగా ఉంది అంటే మొదట బయలు రూపకంగా ఉంది. ఎప్పటికీ బయలు రూపకంగానే ఉంది. దాంట్లో ఏ కదలికలు ఏమీ లేవు. సర్వ బ్రహ్మాండం అంతా మూలం లేకుండానే అందులోనే వచ్చిపోయినప్పటికీ దానికి ఏ రకంగానూ దీన్ని గుర్తెరిగే ఎరుక లేదు. గుర్తెరిగే ఎరుక అంతా దీనికే ఉంది చెల్లించేదానికి. ఆ గుర్తెరిగే ఎరుకనే మూలం లేకుండానే వచ్చిందని తాత్పర్యం చేసుకోమని గురువు చెప్పారు మంత్రం ద్వారా. ఏ జ్ఞానం చేత పరిపూర్ణము ఎరుకలను ఎరిగితివో, ఏ జ్ఞానము ఎరుకనే జ్ఞానం చేతనే గురువు ఎరుక చేతనే ఇంక మొత్తం అంతా ఎరిగించాడు ఈ విచారణ చేసి. ఆ విచారణ ఫలితంగా ఏ జ్ఞానం చేత నువ్వు దాన్ని ఎరిగావో ఆ ఎరిగినటువంటి ఆ జ్ఞానమును వదిలి ఉండుము. ఆ ఎరిగినటువంటి ఆ జ్ఞానము వదిలి ఉండు. అది కూడా లేని ఎరుకే. ఆ ఎరుకలోనే నువ్వు విచారించావు. విచారించి ఇదంతా విచారించిన తర్వాత ఏ ఎరుకైతే ఎరిగిందో దాన్ని కూడా వదిలి ఉండము. లేదంటే ఆ ఎరుక కలగజేస్తూనే ఉంటుంది. విషయ ప్రపంచం నీ చుట్టూ ఉన్నదాన్ని మళ్ళీ నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఆ విషయాల జోలికి విషయ ప్రపంచం జోలికి నువ్వు వెళ్ళనటువంటి స్థితిలో నిశ్చలమైపోవు. ఆ గుర్తెరిగే ఎరుక ఉంటేనే వాటన్నిటినీ కూడా గుర్తింపజేస్తుంది నీలో మళ్ళా గుర్తుకు తెస్తుంది. కాబట్టి గుర్తురహితమైనటువంటి స్థితిలో నువ్వు దాన్ని మర్చిపోవు. అట్లా ఆ జ్ఞానాన్ని కూడా ఏ జ్ఞానం చేత ఏ ఎరుక చేత దాన్ని తెలుసుకున్నావో అది కూడా వదిలేయి. అప్పటి వరకు అజ్ఞానము జ్ఞానము రెండింటినీ విచారణ చేసి అజ్ఞానం నుండి జ్ఞాన దశలోకి వచ్చి జ్ఞానంలో తెలుసుకున్నది ఏమిటి అంటే మూలం లేకుండా వచ్చినటువంటి నా శరీరంతో పాటు మొత్తం ప్రపంచం లేనిది. దీనికి ఎప్పుడూ కూడా పరిపూర్ణంలో స్థానం లేదు. పరిపూర్ణమే ఎప్పటికీ ఉన్నది అని తెలుసుకున్నాం. తెలుసుకున్న దాన్ని వదిలిన తర్వాత ఇక నీకు అవసరమే లేదు. ఆ జ్ఞానంతోనూ అవసరం లేదు. ఇంకేది రాదు. ఇంతే చాలు. ఏదైతే తెలిస్తే సర్వము తెలిసిపోయిందో ఇక అవసరం లేదు. ఇంక తెలుసుకోవాల్సింది అవసరం లేదు. కాబట్టే వేదాంతము అన్నారు దీనికి. వేదాంతం వేద అంటే వేద అనే పదానికి తెలుసుకోవడము అని అర్థం తెలుగులో. సంస్కృతము వేద పదం, వేద అనే పదం సంస్కృతము. దానికి అర్థం తెలుగులో తెలుసుకోవడం. వేదాంతం అంటే తెలుసుకోవడం అంతము. తెలుసుకోవడమే లేదు. ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే అవసరం లేదు. లేకపోతే ఎన్నో జన్మలైతే కోటాను కోట్ల జన్మలు తెలుసుకునేదే సరిపోతుంది. తెలుసుకోవడము తెలుసుకోకపోవడం అనే ద్వంద్వంలోనే సరిపోతుంది. నా మాట నమ్మవేమో నీ మానసమెరుగ కంటినే నీ మాటన్ నా మాట పక్షమైనను ఏ మారకు దీనిని వికప్పటికప్ప. శిష్య కన్నపద్యం పైన 146లో చెప్పిన దాంట్లో చెప్పిన దాన్ని ఉదాహరిస్తూ నీకు పరిపూర్ణ భావమును క్లుప్తంగా వివరించి ఉన్నాను. పరిపూర్ణం అంటే అంతటా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి ఈ ప్రపంచ పోకడతో రాకడతో సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి చెల్లించకుండా ఉన్నటువంటిది అది. అట్టి పరిపూర్ణం అనేటువంటి ఆ మార్గాన్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి రాజమార్గమే
చక్కని మార్గం ఇది. ఎందుకంటే ఈ మార్గం ద్వారా అయితే నీవు రహితమైపోయి నీకు ఏర్పడినటువంటి సర్వభ్రాంతులు రహితమై నీవే లేనటువంటి స్థితిలో జీవన్ముక్తులు అవుతావు. జీవన్ముక్తి ఎప్పుడు? శరీరం చనిపోయినిచ్చి కాదు. శరీరం ఉన్నట్లే నీవు ఏదైతే నీలో కలగజేస్తున్న దానికి కారణ వస్తువుగా ఉన్నదో దాన్ని రహితపరుచుకుంటావు. శరీరం ఉన్నప్పటికీ శరీరంలో గుర్తెరిగే ఎరుక అనేది సంకల్పించడం వలనే ఇవన్నీ జరిగినాయి. దీన్ని రైతులు కావడానికి కారణమైనటువంటి కారణ వస్తువును నీకు రహితపరిచేటువంటి మార్గం ఇది. ఇతర మార్గంలో నీవు వేరు పీచుల వాడి చిక్కముడిలో ఉన్నాయి కాబట్టి ఇతర మార్గంలో జోలికిపోక చక్కని ఈ పరిపూర్ణ మార్గం నువ్వు చేపట్టమని నేను నీకు తెలిపితే ఈ మార్గాన్ని చేపట్టయ్యా అని. ఎప్పుడో ఈ బోధ తెలియకుండా వచ్చి నువ్వు తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి వైరాగ్య భావంతో గురువు దగ్గరికి పోయినప్పుడు అక్కడ చెప్పిన తర్వాత నీకు తెలిపిన ఈ పరిపూర్ణ మార్గం నీవు నమ్ముదువో లేదో, నీకు ఈ మార్గాన్ని అంతా బోధించి మంత్రార్థం చెప్పిన తర్వాత నమ్ముదువో లేదో, నీ మనసు ఏ మార్గం నందు ఉన్నదో అని నేను ఎరుగక ఈ పరిపూర్ణ బోధన నీకు చేపట్టమని చెప్పిన. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, నీ మనసు ఏ విధంగా ఉందో, లోపల ఏ భావన చెందుతున్నావో ఇవన్నీ నాకేమీ తెలియకపోయినా నువ్వు వచ్చావు, ఆశ్రయించినావు కాబట్టి నీకు ఈ మార్గాన్ని సూచించి నీకు ఈ మార్గం అయితే చిక్కుముడులు లేనటువంటి మార్గము, సర్వభ్రాంతి రహితమయ్యేటువంటి మార్గమునైనా అని చెప్పిన. ఇక నీ మార్గం, నీ లోపల ఏ మార్గం ఉందో అది నేను ఎరగలే. ఈ పరిపూర్ణ మార్గము నీ చేపట్టమని నీకు తెలిపితిని. నీవు గురుని యందు మరి గురువాక్యముల యందు గురి కలిగి ఉన్నచో, గురుని యందు గురువాక్యముల యందు గురి కలిగి ఉన్నచో ఈ పరిపూర్ణ మార్గమును చేపట్టి ఇంకా ప్రతిదినము చచ్చేదాకా నిద్ర వచ్చేదాకా మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని మనసునందున మరొక ఉన్నచో నీవు ధన్యజీవుడివే. నువ్వు భావనలో ఎప్పుడూ కూడా మూలం లేని గుర్తిరిగే యొక్క ఎప్పటికీ లేదు. స్వప్నంలో కంటున్నా స్వప్నం చేరుకుంటానని లేదని తెలిసిపోయింది. గాఢ నిద్రావస్థలో చైతన్యమే లేదు కాబట్టి ఏ రకమైనటువంటి భావన చేయడానికి భావన కూడా చేసే స్థితి లేకుండా పోయింది. ఎప్పుడు కలుగుతోంది? జాగ్రత్త అవస్థ ఒక్క దాంట్లోనే నిరంతరము నీవు కల్పించుకున్నటువంటి దాంట్లో వ్యవహరిస్తూ చేస్తూ ఉన్నావు. ఆ ఒక్క కళ పోతే ఆ కళకు కారణమైనటువంటి మూలం నేను గుర్తెరిగే ఎరుక దీనంతటితోనూ తాదాత్మ్యం చెందే విధంగా నీలో కలుగుతోంది కాబట్టి నీలో కలుగుతున్నటువంటి దానిని భావరహితం చేసుకోవడానికి ఈ గురువాక్యం నందు గురి కలిగి ఉంటే నీకు అప్పుడు ఈ పరిపూర్ణ మార్గం చేపట్టినందుకు నిద్ర వచ్చేదాకా చచ్చేదాకా కూడా ఏమనుకుంటూ ఉంటావు అంటే ఎప్పుడెప్పుడు జగత్ అనేది తోచినప్పటికీ బాహ్యంలో ఎప్పుడెప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్నప్పటికీ నువ్వు నీ కదలికలు ఎప్పుడైతే జాగ్రత్త అవస్థలో సర్వమును చేస్తున్నావో ఆ చేస్తున్నంతసేపు ఎప్పుడు కూడా ఇదే గుర్తుపెట్టుకో, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని మనసందున మరవకు ఉన్నచో నీకు మళ్ళీ ఇంకోటి భ్రాంతి కల్పించి నిన్ను భ్రాంతి రేఖ పడవేసేది ఉండదు. నీ భావనలో కనుక ఎప్పుడూ ఉంటే ఇదే. అట్లుంటే నీవు ధన్యజీవుడివే. లేదా మళ్ళా గుర్తెరిగే దాంట్లో కల్పించేటువంటి దాంట్లో రాకడా పోకడా తప్పదు. మళ్ళీ దానితో తాదాత్మ్యం చెంది మళ్ళీ అనుమాన చిత్రమై మళ్ళీ ఈ మార్గం చేపట్టి కూడా నిరంతరము కనుక ఈ భావనలో లేకపోతే గురువు ఎరిగించినటువంటి భావనలో మళ్ళా నువ్వు అనేక రకాల ముళ్ళ మార్గాల వైపుకు పోయినట్టే. కాబట్టి ఇది చక్కని మార్గం. చక్కని నీ మనసులో ఏముందో కూడా అంతకుముందు ఏ రకాలైనటువంటి భావనలు ఉన్నాయో అది దేవుని పట్ల, మతం పట్ల, ఇతర విషయాల పట్ల ఏమున్నాయి ఈ మార్గంలోకి వచ్చావు. ఈ మార్గంలోకి వచ్చినందుకు నీకు ఉన్నది ఒక్కటే, లేనిది ఒక్కటి. ఈ రెండు ఎరిగించి ఉన్నది ఎప్పటికీ ఏ విధంగా ఉందో ఎరిగించి, లేనిది ఏ విధంగా లేని కళను సృష్టిస్తోందో దీన్ని ఎరిగించి నీకు ఏదైతే గుర్తిరిగే మూలం లేని గుర్తిరిగే ఎరుకుందో దాన్ని రహితపరిచే మార్గాన్ని నీకు బోధించిన. నువ్వు భావనలో అదే విధంగా ఉంటే గురువాక్యాన్ని పట్టుకొని నీవు ధన్యజీవుడివే. ఇంక మళ్ళా లేదు నీకు. లేదంటే మామూలే ఇతరులంతలా ఉన్నట్లే
రాకడా పోకడతో కలిగి ఉంటాం. సిద్ధాంతోక్తులు ఇవి నీ బుద్ధికి తెలసుండి చదవబోకము వీటిని బద్దుల వినుమని వారలు యుద్ధమునకు కాలు ద్రువుచుందురు పెలుచన్. శిష్య, శ్రీ శివరామ దీక్షితుల వారి బృహద్వాసిష్టమును అఖండ పరిపూర్ణ భావ సిద్ధాంతమును నేను నీకు యుక్తమైన సూక్తులతోనూ అందుకు తగిన యుక్తులతోనూ బాగుగా వివరించి తిని. నీకు ఈ సిద్ధాంతాన్ని ఎట్లా వివరించినాను అనంటే, ఈ అఖండ పరిపూర్ణ భావం అనే సిద్ధాంతాన్ని, బృహద్వాసిష్టం అనే దాన్ని చెప్తున్నాడు శివరామ దీక్షితుల వారు సిద్ధాంతీకరించి ప్రతిపాదించినటువంటిది. అచలోయం సనాతన అంటే సనాతనంగా వేదాల కాలంలో నుంచి అన్నిట్లోనూ ఉన్నప్పటికీ ఓ సిద్ధాంతపరమైనటువంటి మిగతా వాళ్ళు మతం ముతుకేసుకొని ప్రచారంలో చేసుకున్నారు, ద్వైతాద్వైత విశిష్టాద్వైతుల్లాగా. అట్లా కాకుండా ఈ అంతర్గతంగా పెట్టినటువంటిది ఇది వెలికి రాలేదే, ఇది ఊరికే లేకుండా చావనా మంది ఈ భ్రాంతిలో ఉన్నారే, దీన్ని బాహ్యంగా విస్తారంగా చేయవలసినటువంటి పని అందరికీ ఉంది జనులకు అని చెప్పి ఆయన బాహ్యంగా బయటికి ఇదంతా బాగా జనారణ్యంలోకి తీసుకెళ్ళి జనులు అందరికీ అర్థమయ్యేటట్టు చేయాలని చేశారు. ఆ బృహద్వాసిష్టం అనే ప్రత్యేకమని పెట్టి, అది కూడా ఓ సిద్ధాంతమనే నేమ్ పెట్టి దానికి అచలము పరిపూర్ణమని ఎప్పటికో సనాతనంగా ఉన్నప్పటికీ అన్ని గ్రంథాల్లోనూ ప్రత్యేకమైనటువంటి బృహద్వాసిష్టాన్ని ఎందుకు పెట్టారంటే సరళమైన భాషలో అందరికీ అర్థమై ఈ సిద్ధాంతం బాగా అర్థం కాలండి. దాంట్లో కూడా ఏంటి, దాన్ని మళ్ళీ ఈ శివరామ దీక్షితుల వారు చెప్పినటువంటి ఆ సిద్ధాంతాన్ని ఆధారంగా భాగవత కృష్ణదేశికేంద్రులు సరళమైనటువంటి సాధారణ వాడుక పదాలతో ఏ రకంగా అనుభవమైనటువంటి సూక్తులతో తన జీవితంలో తాను అనుభవవాక్యాలుగా పొందినటువంటి దాంతో పోలిక చేసి యుక్తమైన సూక్తులతో దానికి తగినటువంటి యుక్తులతోనూ నీకు వివరించిన సులభంగా నీకు బోధపడాలని. ఆ సిద్ధాంతోక్తులు నీవు చక్కగా ఎరిగితీవి కదా. ఆ చెప్పినటువంటి ఆ సిద్ధాంతంలో చెప్పినటువంటి ఆ ఏవైతే నీకు ఉదాహరించి చెప్పినామో అవన్నీ చక్కగా ఎరిగినావు కదా నీవు. తనకు తానే స్వతసిద్ధమై చెల్లించక అంతటా నిండి ఉన్న పరిపూర్ణమునందు ఆ తనకు తానే ఏదైతే స్వతసిద్ధంగా ఉందో అది ఎవరు ఏర్పాటు చేసినటువంటిదో లేకపోతే సృష్టించబడినటువంటిదో కాదు. ఏర్పాటు చేసినటువంటి దానికైనా సృష్టించబడినటువంటి దానికైనా రాకడ పోకడ పుట్టుక లాంటివి కలిగినటువంటి దానికైనా తప్పదు, నశించడము అనేది తప్పదు. కాబట్టి ఇది నశించేది కాదు. ఇది ఈ పరిపూర్ణం చెల్లించక స్వతసిద్ధమై ఉంది. ఆది అంతములు లేవు. ఎప్పుడో ఆది ఉంది అంటే దానికి ఖచ్చితంగా అందం కూడా ఉంటుంది. కాబట్టి ఆద్యాంతములు లేనిది స్వతహాగా స్వయంభూగా ఏర్పడినటువంటిది. ఆ పరిపూర్ణమునందు ఏది లేదో దానిని నమ్మి దానికి బద్దులై ఉన్న వారికి దాంట్లో ఏదైతే నిజానికి లేదో దాన్ని ఉన్నదనుకొని దాన్ని నమ్మి దానికి బద్దులై ఉండే వాళ్లకు ఈ పరిపూర్ణ బోధన వినుమని వినిపించకము. అదే ఎంతసేపుకు అదే నిజమని అనుకుంటాండే వాళ్ళకి ఇది నిజమని వినిపించినారనుకో, ఇది ఇంకా పట్టదు వాళ్ళకు. ఇవన్నీ కనపడుతున్నవన్నీ ఉన్నాయి, నాకు కనపడుతున్న దానిలో అన్నిటితోనూ తాదాత్మ్యం చెంది అది నిజమైనది, ఇదేమో కనపడంది, పరిపూర్ణం బయలుగా ఉన్నది, దానికి ఏ లక్షణాలు లేవు వివరించి చెప్పడానికి, లేకపోతే ఊహించి చెప్పడానికి. నీ భావన చెందాల్సిందే తప్ప అది బయలు స్వరూపంగా ఉంది. ఈ లేనెరుకుతో కల్పన అయినటువంటి సర్వజగత్తు నానావిధ చిత్రాలతో అన్ని కనపడే విధంగా అంత నిన్ను తాదాత్మ్యపరిచే విధంగా ఆకర్షించే విధంగా ఉంది. ఇది నిజానికి ఇది లేనిది, ఇది మూలం లేకుండానే వచ్చి మళ్ళీ పోతుంది అనేది తెలుసుకోకుండా ఇది కనపడుతోంది, ఇది భావన చెందుతోంది, ఇది ఆకర్షిస్తోంది, ఇది తాదాత్మ్యం చేతింపజేస్తోంది, నాకు దీని యొక్క స్ఫురణ కలుగుతోంది, ఇవన్నీ కలుగుతున్నాయని నువ్వు కనుక దీన్నే నమ్మేవనుకో, ఆ దీన్నే నమ్మిండే వాళ్ళకి నువ్వు ఇది వినిపించకు. నువ్వు ఎంత చెప్పినా ఇంక వాళ్ళని మార్చడం కష్టం. ఇది లేనిదని దీనిలో జరుగుతున్న పరిణామాలను దీనిలో అంతటినీ భావిస్తూ ఎంతమంది అనేకులు రాజులు రాజ్యాలు సర్వము అంతకుముందు
సృష్టి పుట్టినప్పటి నుంచి ఎన్ని జన్మలు ఎత్తడానికి కారణమైందో అది. దాన్ని గనక గుర్తెరిగి వైరాగ్య భావంతో ఎవరైనా వచ్చి నిన్ను కోరితే అటువంటి వాళ్ళకి చెప్పు గాని, ఇక దీన్ని బద్దులై ఉండేవాళ్ళు, ఇది నిజమని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే దీన్ని నమ్మి దీనికి బద్దులై ఉన్నారో వాళ్ళకి పరిపూర్ణ బోధన వినిపించినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇది కనబడుతున్న దాన్ని నమ్మినటువంటి విశ్వాన్ని నమ్మినటువంటి వాళ్ళు. ఎరుక మార్గమునందు ఉన్నవారు, ఎరుకే నిజం అనుకుంటున్నటువంటి వారు. ఎందుకంటే ఇది తెలియబడుతోంది, దీంతో తాను భావన చెంది తాదాత్మ్యం చెందుతున్నాడు కాబట్టి. అది తెలియబడ్డానికి అది గురు సూచన చేత ఊహలో తెలుసుకొని, ఓహో ఈ ఊహాత్మకంగా ఈ బయలు వంటి సృష్టి జరగకముందు ఏదైతే సర్వము శూన్యంగా ఉన్నదో ఆ సర్వము శూన్యంగా ఉండి ఏ కదలిక లేకుండా ఉన్న దాంట్లో ఉత్పత్తి కావడానికి కారణమైనదోటి పుట్టి ఈ అంతటినీ కలగజేసిన కల వంటిది ఇదంతాను అని భావన చెందాల్సినటువంటి, ఊహతో భావన చెందాల్సినటువంటి భావం గనక లేకపోతే, ఆ విధంగా భావన కలిగి ఆ భావనతో వైరాగ్యం కలిగి వాళ్ళు గురువు దగ్గరికి పోయింటే, అటువంటి భావనతో నాకు ముక్తి కావాలంటే ఈ జన్మలతో సంబంధమైనటువంటిది కాకుండా మళ్ళీ తిరిగి రానటువంటి మోక్షం కావాలి, ముక్తి కావాలని పోయిన వాళ్ళకైతే ఈ మార్గమును గ్రహిస్తారు. వివరించి చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. ఇది దీన్ని మిగిలిన దాన్ని నమ్మకం చేసుకొని దాన్ని గట్టిపరుచుకొని దాని భావంతోనే ఉండే వాళ్ళకి ఎంత చెప్పినప్పటికీ గ్రహించలేరు. కాబట్టి పరిపూర్ణ మార్గమును అటువంటి వాళ్ళకి, ఎరుక మార్గంలో ఉండే వాళ్ళకి ఈ పరిపూర్ణ మార్గమును దీన్ని గ్రహించలేక మళ్ళా ఆగ్రహం చేత నువ్వు చెప్పేదానికి ఏ విధంగానేటువంటిది ఆధారం ఉందో కలహించి వాదించి ఇంకో చెప్పిన వాళ్ళకి తెలిసి అంతవరకే వాళ్ళకి తెలిసేటాయే దాంట్లో ఉదాహరణలని చెప్పి నిన్ను మళ్ళీ మార్చే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తారు. నీకే నీతోనే వాదన చేసి తన వాదనను బలపరుచుకునేకి నువ్వు చెప్పే మార్గాన్ని గ్రహించలేక మళ్ళా నీతో ఆగ్రహానికి కాలదువ్వడమే కాక దాంట్లో అదే వాడంతవరకు నమ్మిందే నిజమని నిరూపించే ప్రయత్నం చేస్తారు. అంటే మనకి ఇదంతా సర్వశూన్యం కలవంటి జరుగుతుంది అని మామూలుగా దాంట్లో ఉండే విషయంలో ఉండే వాళ్ళకి, ఇక వాళ్ళు నువ్వు లేదు నీవు ఈ భావాన్ని సులభంగా చెప్పినట్టు కథ చెబితే రామాయణం అర్థమైనట్టు భారతం అర్థమైనట్టు అర్థమయ్యేది కాదు ఇది. కాబట్టి ఎంతో లోతైన భావనతో భావన చెందాల్సింది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి పురాణ ప్రపంచంగా ఉన్నటువంటి వాళ్ళకు జగత్తును నమ్మి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు చెప్పినావనుకో, నీది నమ్మకపోగా నీతో మళ్ళా కలహానికి వస్తాడు, వాడిని నిజమని నిరూపించే ప్రయత్నం కూడా చేస్తాడు. కాబట్టి అటువంటి వారికి ఎప్పుడు ఇది చెప్పద్దు. చదువల్ల ఇదొకటి చదువు అయిపోతుంది. ముద్దుగా ఈ గ్రంథంబును పెద్దల ముందర వచింప పిరిదివియకుమి, దిద్దెదరు తప్పులున్నను వద్దనకను దిద్ద నీవు వరకీర్తినిధి. కాబట్టి కావున శిష్య ఎరుక మార్గం అవలంబించి ఎరికే సత్యమని ఎరుకై ఉన్నటువంటి బద్ధులకు ఈ పరిపూర్ణ బోధన వినుమని ఏమీ వివరించొద్దు. అయితే వాళ్ళ దగ్గర ఏం చదవద్దు. అయితే మీ సమూహంలో మీ పెద్దలు ఎవరైతే నీకు ఈ బోధన తెలియజేశారో, నీతో పాటు ఎవరైతే నీ సహచార భక్తులంతా శిష్యులు ఉన్నారో, అట్టి గురుమూర్తులు కానీ శిష్యులు కానీ నీ చుట్టూ ఉంటే కనుక నువ్వు ఇది బాగా చెప్పు. ఎందుకు అంటే ఏవైనా తప్పులు జరిగితే వాటినన్నింటినీ వాళ్ళు సవరించగలుగుతారు. అయితే పెద్దలు సద్గురువుల దగ్గర ఏ గురువులు అయితే శిష్యుని ఎరుక లేకుండా చేస్తారో అట్టి సద్గురువుల దగ్గర ముందర ఈ గ్రంథం యొక్క చక్కగా చదువు. ఈ గ్రంథాన్ని చదివేక వెనుకాడద్దు. ఎక్కడికక్కడ తప్పులు సవరించడమే కాక నీకు అర్థం కాని భావాన్ని కూడా వాళ్ళు చెప్పగలరు. అచల పరిపూర్ణ భావ సిద్ధాంతమును వారు చక్కగా ఎరుగుతారు. కేవలం నోటికి నేర్చుకొని పద్యాలన్నీ మొత్తం చెప్పినా నీ భావనలో నువ్వు అనుకుంటున్నా, ఏ సద్గురువు అయితే ఉన్నారో ఆ సద్గురువు చేత భావాన్ని విడమర్చి ఇంతకుముందు పైపద్యంలో చెప్పినాడు చూడు, యుక్తమైన సూక్తులతోనూ తగిన యుక్తులతోనూ అని పైన పైపద్యంలో ఏ సూక్తులైతే చెప్పాలో
ఏ తగిన యుక్తులు ఏ యుక్తితో అంటే నీ వ్యవహారికంలో ఉండే ఉదాహరణలను పోల్చుకుంటూ నీకు మళ్ళా వివరించుకుంటూ వచ్చిండేది ఇది బోధ. కాబట్టి అవన్నీ నీకు చెబుతారు అట్లాంటి వారి ముందర చదివితే. నీ సహచరంగా ఉన్నటువంటి ఈ భావం ఎరిగిన వారు ఈ భావంలో నీకు బోధించినటువంటి గురువులు నీ గురువే ఉండాలని అచల పరిపూర్ణ భావజ్ఞులైనటువంటి ఏ గురువులు ఏ శిష్యులు కలిసి ఉన్నప్పుడైనా సమూహంలో ఈ చదివేకి వెనుకాడద్దు. లేకపోతే నాకు తప్పులు పోతాయి, లేకపోతే ఇంకోటి ఏమన్నా అంటారేమో వాళ్ళు అనేది అవసరం లేదు నీకు. ఒకరు ఎక్కిరిస్తారనో ఒకరు ఇంకోటి అంటారనే భావమే లేదు. ఈ అచల భావంలో ఉండేవారికి నీ తప్పులు సవరించుకుంటూ నువ్వు అన్నిటినీ రహితపరుచుకుంటూ పోవడమే కాబట్టి ఈ సిద్ధాంతంలో. కాబట్టి సిగ్గుపడము బాధపడడం అనేది లేదేంది. నువ్వు బాగా వెనుకాడకుండా చదువు దీన్ని అని చెప్తున్నాడు. వెనుకాడద్దు. అచల పరిపూర్ణ భావ సిద్ధాంతమును వారు చక్కగా ఎదుగుదురు కాబట్టి ఎరిగినటువంటి వాళ్ళు నువ్వు ఏ వాక్యంలోనైనా తప్పు పలికినా లేకపోతే దాని అర్థం తెలియకపోయినా దాని భావాన్ని అంతటినీ చెప్తారు. ఈ గ్రంథంలో ఏమైనా తప్పులున్నా లేదంటే వాటిని ఒప్పులుగా చేసేటువంటి ప్రజ్ఞ వారికి ఉంటుంది. కావున వారిని వద్దనక దిద్దనివ్వు. వారిని దిద్దని వాళ్ళు ఏది దిద్దితే దాన్ని విను. ఒక్కో రకమైనటువంటి వాళ్ళకు తోచినటువంటి వారి యొక్క భావనా స్థితిని బట్టి చెప్పిండొచ్చు అర్థాలు. ఇప్పుడు ఈ కన్నార్థాలకు కూడా 14-15 మంది రాశారు భావార్థాన్ని. దాంట్లో అనేకులు రాసినటువంటి అచల ఋషులైనటువంటి గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు రాసినవి ఉన్నాయి. నేమాన్ వెంకటరత్నం రాసినవి, మన దువ్వూరు రమణయ్య గారు రాసినవి, రాజయోగ్ గారు రాసినవి ఉన్నాయి. కొంతమంది వాళ్ళు అంత కాకుండా వాళ్ళకు తోచిన ఎంతవరకు వారి యొక్క భావం విస్తరించిందో వారి విస్తరించిన భావాన్ని బట్టి తెలిపిన వాళ్ళు ఉన్నారు. అన్నింటినీ నువ్వు బేరీ చేసుకో. కాబట్టి ఎవరెవరు వాళ్ళు ఆ గ్రంథంలో వాళ్ళకు అర్థమైన స్థితిలో ఆ గురువులు చెప్తారు కాబట్టి దాంట్లో ఎక్కడైనా తప్పులు జరిగితే సూచన చేస్తారు, దిద్దుతారు. కాబట్టి దిద్దని గురు సూచన ఎరిగినటువంటి నరులైతే ఈ గ్రంథం నందు సారం గ్రహించలేరు. గురు సూచన ఆల్రెడీ గురు సూచన మంత్రము మంత్రార్థము ఎరిగినటువంటి వారైతే దీంట్లోని అంతరార్థాన్ని గ్రహించగలుగుతూ పోతారు వినుకుంటూ. గురు సూచన గురుమంత్రం లేని వాళ్ళు అనుకో, ఏందబ్బా ఇది, ఏంది అర్థం కాలేదు, రామాయణంలాగా భారతంలాగా కథ కాదు, లేకపోతే ఊరికే ఇంటంటే అర్థమైపోయేది కాదు అన్నట్టుంటారు. ఇంకా వాళ్ళు ఎవరైతే ఏ సూచనలు జరిగిందో దానిని మళ్ళా భావనలోకి తీసుకునేటువంటి స్థితి ఉండదు. ఊరికే వచ్చి కూర్చొని వింటున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి గ్రహించలేరు వాళ్ళు. గురు సూచన అయినటువంటి నరులైతే ఈ గ్రంథమునందు గల సారాన్ని గ్రహించి మళ్ళీ చదవమని అడుగుతారు. చదువప్ప మళ్ళీ నేను వింటాను అనేటువంటి స్థితిలో ఉంటారు. అట్లాగే ఆ పెద్దల దగ్గర చదివితే దీనిని అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు నీకు కూడా దీన్ని విడమర్చి చెప్పగలుగుతారు. ఏవైనా తప్పులు నువ్వు పలికినా లేదా తప్పు భావార్థాన్ని చెప్పినా ఆ భావం అట్లా కాదు, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు సమూహంలో ఉంటే ఒకరికొకరు ఏ విధంగా ఎప్పుడైనా గుర్తొచ్చిందని చెప్తారో అట్లా. కాబట్టి అట్లా మరి చదవమని మనవి చేస్తారు అటువంటి వారి దగ్గర చదివితే అని అర్థం. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. తరుణులార ఈతనికి భక్తితో మురియుచు మ్రొక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. క్షరపురుషుండన రాదమ్మా అక్షర పురుషుండనగాదమ్మా. క్షరపురుషాక్షర పురుషుల కావలి పురుషోత్తముడన బరగిన మాయి. గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని గనుగొనరమ్మ. క్షేత్రజ్ఞుండన రాదమ్మా ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రము దగులక పాత్రుడైన ఈ. గురునకు మంగళమనరమ్మ
మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. స్మరణ రూపుడన రాదమ్మా, విస్మరణ రూపుడన కాదమ్మా. స్మరణ లేక విస్మరణ గాక తస్మరణ విస్మరణ ఎరుకలేని ఈ గురునకు మంగళమనరమ్మ, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. దేహియ తండనగాదమ్మా, ఈ దేహమ తండనగాదమ్మా. అహం భావన కంఠ స్వంతులకు దేకి దేకముల తెరువు పూని గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. పిండ రూపుడన రాదమ్మా, బ్రహ్మాండ రూపుడన గాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి అవి రెండుగాని గురునకు మంగళమనరమ్మ, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. జ్ఞానియనుట కనరాదమ్మా, అజ్ఞానియనుట కదిలేదమ్మా. జ్ఞానాజ్ఞానములోన నొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తికి గనుగొనరమ్మా. యోగియనుట కనరాదమ్మా, మరి భోగియనుట కాని కాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవకూష్టుండనే గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. మేలు కీడులన రాదమ్మా, ఈ మేలు కీడులది కాదమ్మా. కాలకూటముల కన్న మిక్కిలకు జాలమాంబవెత క్షణముల బాపిన గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని గనుగొనరమ్మా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు, పూర్ణానంద పుల్లయాజులకు జై, విష్ణానంద కృష్ణమూర్తాజులకు జై, అనంతకోటి భక్త మండలికి జై.